ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, అందులోనూ హైదరాబాద్‌లో జరిగే బోనాలు చాలా విశిష్టమైనవిగా చెప్పుకోవాలి. చారిత్రాత్మకమైనవి కూడా చెప్పాలి. గోల్కొండలో మొదలయ్యి సుమారు 4, 5 వారాలు వివిధ ప్రాంతాల్లో వివిధ దేవతలకు ఆ బోనాలు జరుపుతారు. అలాగే నిన్నటి రోజున ఆదివారంలో ఆహ్, మహంకాళి అమ్మవారు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారి దేవాలయంలో ఈ బోనాలు పండుగ చాలా ఘనంగా జరిగింది. మొత్తం భక్తులు చుట్టుపక్కల భక్తులంతా వచ్చి ఆ అమ్మవారికి బోనాలు సమర్పించి చాలా పునీతులయ్యారని చెప్పాలి. ఇది ఒక విశిష్టమైన పండుగ. దీంట్లో జరిగే ఆహ్, ఇదొక ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బోనాల పండుగ మరెక్కడా కూడా ఇది చూడలేం. ఎందులో అంటే ఇందులోనే ఈ పోతురాజుల విన్యాసాలు గాని, ఈ తోపుడు బళ్ళు గాని, ఈ సత్తులు గాని, శివసత్తులు గాని ఇలాగా చాలామంది వాళ్ళ వాళ్ళ మొక్కులు విభిన్నంగా ఈ కుండల్లో రకరకాల బోనాలు పదార్థాలు తయారు చేసి అమ్మవారికి నివేదించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పండుగగా భావించి దీనికి చాలా విశిష్టమైన స్థానం ఇస్తారు. ఇది చాలా నమ్మకంగా చేస్తారు. ఇక్కడ మొత్తం అంతా చెప్తే ఇందులో ఒక అద్భుతమైన ఘట్టం కూడా ఉంటుంది. అదేమిటంటే బోనాల పండగ అయిన తర్వాత మరుసటి రోజు రంగం అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో ఒక మాతంగి వచ్చి పచ్చి కుండపై నిలబడి, పచ్చి కుండ ఎక్కితే నిలబడదు కానీ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది. ఆ భవిష్యవాణి కూడా ప్రత్యేకించి ఈ మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంటుందని చెప్తుందని చెప్పాలి. కొంచెం దేశవ్యాప్తంగా అనే కన్నా ఇక్కడే ఇక్కడే మనోగతాలు అవి కూడా చెప్తుంది. ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తుంది. తనకి ఏం చేయాలో కూడా తెలియజేస్తుంది. ఈ మాతంగి ఈసారి బోనాల్లో, ఉజ్జయిని మహంకాళి బోనాల్లో జరిగిన రంగంలో మాతంగి స్వర్ణలత అంటే ఆవిడి అలా ఉంటుంది. ఆ స్వర్ణలత అనే అమ్మవారు పూనకం, ఆవిడకి పూనకొచ్చి ఉజ్జయిని మహంకాళి తల్లి ఆవిడలో ఆవహించి ఆవిడ చెప్పినట్టుగా మనకి జరుగుతుంది. ఇది సుమారు దీనికి ఎప్పటి నుంచి అనేది ప్రత్యేకించి చెప్పలేం కానీ వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ, ఈ సంప్రదాయం, ఈ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఆ భవిష్యవాణిలో అమ్మవారు పూనకం వచ్చిన తర్వాత చెప్పే మాతంగి ఇప్పుడు స్వర్ణలత అని ఆవిడ చెప్పారు. ఆ మాటలను కూడా దాదాపుగా నిజం జరుగుతాయని అందరూ కూడా నమ్ముతారు, జరుగుతాయి. ఇంకా ఈసారి నిన్నటి రోజు జరిగినటువంటి ఈ బోనాల తర్వాత సోమవారం జరిగిన రంగంలో భవిష్యవాణి చెప్పింది. ఆవిడ చాలా విషయాలు చెబుతూనే మనందరినీ గట్టిగా హెచ్చరించింది. మరో మహమ్మారి రానుంది. మహమ్మారి అంటే మనకి ఈ మధ్య కాలంలో గుర్తొచ్చేది కరోనా. ఎంతోమందిని ఆ కరోనా ఎత్తుకెళ్ళిపోయింది, కబళించింది. అటువంటి మరో మహమ్మారి రానుందని చెప్పేసి ఆ తల్లి ముఖ్యంగా చెప్పే జాగ్రత్తలు, హెచ్చరికలు మీకు చెప్తుందనమాట. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి కూడా ఆవిడ హెచ్చరించింది. చెప్పిన తర్వాత ప్రత్యేకించి రైతులకు ఒక శుభవార్త ఆ తల్లి చెప్పింది. అంటే మహంకాళి తల్లి ఈ మాతంగి స్వర్ణలతలో ఆవహించి చెప్పిన మాటలివి. సాక్షాత్ మనం అందరం కూడా మహంకాళి చెప్పినటువంటి, అమ్మవారు చెప్పినటువంటి మాటలుగానే మనం భావిస్తాం. యద్భావం తద్భవతి అన్నట్టుగా. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధిగా మంత్రి ఈయన వచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. సరే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఇక ఆవిడ చెప్పిన మాటల్లో రైతులకు ఒక శుభవార్త ఏంటి, ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి, వర్షాలు బాగా పడతాయనేది ఒక మనందరికీ శుభసూచకం. చెప్పిన విషయంలో మహమ్మారి రాబోతుంది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పిందమ్మ. సరే. ఇక మనకి అగ్ని ప్రమాదాలు కూడా వస్తాయని చెప్పి ఇంకోటేంటంటే ఆవిడ చెప్పిన దాంట్లో బోనాలు చాలా పద్ధతిగా అందరూ చాలా చేశారు. ఈ ఇదంతా నాకు సంతోషదాయకమని చెబుతూ, నాకు అంటే అంటే దాన్ని ఎలా చెప్పాలి? ఈ ఈ మాతంగి రూపంలో వచ్చినావిడ నాకు రక్తం మీరు ఇవ్వాలి, అంటే బలులివ్వాలనే ఒక సంకేతం అని చెప్పింది. నన్ను సరిగ్గా చూడకపోతే మీకు ఈ రకంగానటువంటి ఉండవని కూడా ఆవిడ హెచ్చరించింది. భక్తులకు ఒక రకమైన మీరు నా అనుగ్రహం కావాలి, మీరంతా నా బిడ్డలు, మిమ్మల్నందరినీ చాలా జాగ్రత్తగా చూస్తానని చెప్పేసి ఈ మీ శాఖలు బోనంలో పెట్టినటువంటి శాఖలంటే పదార్థాలు అందాయి అని చెప్పి ఆవిడ చెప్పింది. రక్తం కావాలి అనే మాట మటుకు అమ్మవారు చెప్పారు. అలా ఈ సంవత్సరానికి ఒకసారి ఏదో ఈ కార్యక్రమంలో కనపడకుండా సంవత్సరం అంతా నన్ను కొలిచిన వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానని కూడా మహంకాళి తల్లి ఆవిడ నోట, అంటే ఈ స్వర్ణలత గారి నోట మనకి వినిపించింది. ఈ రంగంలో ఈ భవిష్యవాణిలో చాలా జాగ్రత్తలు ఆవిడకి ఏం చేయాలి, అలాగే నాకు వేల రూపాయల సంపద వస్తుంది, మీరు ఆ పూజాది కార్యక్రమాలు సక్రమంగా చేయట్లేదు అనే విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తావించినట్టుగా అర్థమవుతోంది.
అలా సక్రమంగా చేయమని కూడా హెచ్చరించింది ఆ పూజాది కార్యక్రమాలు. అమ్మవారికి కొంత ఆగ్రహం కూడా కనపడింది. అనుగ్రహం అమ్మకి ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది. మనం సక్రమంగా చేయకపోతే పూజాది కార్యక్రమాలు ఆవిడ ఆగ్రహం కూడా చూడాల్సొస్తుందనే విషయం ఇవాళ మనకు స్పష్టంగా అర్థమయింది. ఆహ్, ఇక ఈ ఈ ఈ రకంగా చెప్పినవి చాలా వరకు ఆహ్, మీకు కాల్లో ముల్లు గుచ్చుకుంటే ఏదో నాలికతో తీస్తానని చెప్పి ఎలాంటి మాట చెప్పిన వాళ్ళ మీద కూడా ఒక కామెంటు అది అమ్మవారిచ్చారు. ఏంటి అటువంటివి చెయ్యకుండా ఇది ప్రజల్ని కష్టపెట్టారని కూడా ఆవిడ చెప్పారు. ఆ మాటల్లో మనకి అంటే ఈవిడ మానవ రూపంలో ఉంటుంది. మానవ రూపంలో ఉన్నటువంటి ఈ మాతంగి స్వర్ణలత, ఆ మాతంగిలో ఆ వ్యవస్థ అదంతా ఉంటుంది. ఆవిడలోకి మహాకాళి తల్లి వచ్చి చెప్పింది కాబట్టి, ఆవిడకి కూడా ఈ ఇవన్నీ మనం అచ్చంగా మహంకాళి తల్లి చెప్పింది మనకు భవిష్యవాణి అనే భావన భక్తులందరిలోనూ ఉంటుంది. కాబట్టి ఆవిడకి పూజలు సక్రమంగా చేయాలి. మరి రక్తంతో కూడింది అంటే బహుశా ఈ బలులు కూడా అమ్మ కోరుకుందా మహంకాళి అమ్మ అని ఒక అర్థం కూడా మనకు అర్థమవుతుంది. ఆ భవిష్యవాణిలో ఎన్నో అర్థాలు, అంతరార్థాలున్నాయి. దేనికైనా ఇందులో సందేహాలకు తావేముండదు. మనం ఖచ్చితంగా అమ్మవారిని కొలిచి ఆవిడ ప్రసన్నతకి అంటే ఆవిడ అనుగ్రహానికి లోను కావాలి కాబట్టి, అలాగే అమ్మ చెప్పినటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మరో మహమ్మారి అంటే కబళించేదే మహమ్మారి. అంటే ఉదాహరణగా మనకు అలాంటివి వచ్చే ప్రమాదాలకున్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి ఆ మహాతల్లి ఆశీస్సులుంటే మనకు అటువంటివి మన దగ్గరికి రావు. మహంకాళి తల్లి ఆశీస్సులుంటే. అలాగే పూజాది కార్యక్రమాలు సరిగ్గా చేసి ఈ రక్తంతో కూడిన నైవేద్యాలు కూడా ఇవ్వాలని చెప్పి అని చెప్పింది. ఆఖరిగా ఏంటంటే ఆలయ ప్రధానర్చకుడు అమ్మవారికి "అమ్మ మా తప్పులు క్షమించు మీ బిడ్డలం. కాబట్టి ఏదైనా తప్పులు జరిగినా సవరించుకుంటాం. నీకు సరైన పూజాది కార్యక్రమాలు చెప్పడం అనేది విశేషం." ఆయన ప్రధాన అర్చకులనుకుంటా. ఈ రకంగా భవిష్యవాణిలో ఒక 1, 2 విషయాలు తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనకి అమ్మ చల్లని మాటలే చెప్పింది. చల్లగానే చూస్తుందని మనం భావించొచ్చు. సో, ఈ రకంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల ఘట్టం, అలాగే ఈ ఈ రంగం అనే ప్రధాన భవిష్యవాణి ఘట్టం, అలాగే అంబారి మీద అమ్మవారిని ఊదిస్తారు ఆ ఘట్టం చాలా ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి. కాబట్టి ఏదేమైనా మన నగరంలో ఇటు సికింద్రాబాదు, అటు గోల్కొండ జంట నగరాలు రెండిట్లోనూ అమ్మవారు ఉండి ఈ రకంగా మన పూజలు అందుకుని ఇంకోటి మాట కూడా చెప్పారు. మీరంతా రిలాక్స్ అయిపోతున్నారు నన్ను పూజించే విధానంలో ఇది లేదు. మీకు శ్రద్ధాశక్తులు అంటే యాజిటీస్‌గా ఆవిడ భాషలో ఏదో చెప్పారు. ఆ భాషలో కాకపోయినా అందులో అంతరార్థం నాకు అర్థమైనంత వరకు మీకు తెలియజేస్తున్నాను. అలా మీరు కాకుండా శ్రద్ధాభక్తులతో, శ్రద్ధాశక్తులతో నన్ను కొలవండి. మీ నా బిడ్డలని మిమ్మల్ని ఎప్పటికీ నేను చల్లగా చూడననే మాట మనకి అమ్మవారు ఆశీపూర్వకంగా మనకి చెప్పినట్టే. కాబట్టి అందరూ కూడా అమ్మవారి మాటలు అంటే భవిష్యవాణిని మనం తీసుకొని, మన అమ్మవారిని కొలిచి తరిద్దాం. మాత మమ్మల్ని చల్లగా చూడని మనందరం ఆవిడని కోరుకుంటూ సెలవు.